హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం వేవ్స్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, రిఫ్లెక్టివ్ వేవ్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. అయితే ఈ రిఫ్లెక్టివ్ వేవ్స్ గురించి ఈ వీడియోలో మరింత డీప్ గా వెళ్ళి మరింత ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మనకు ఈ రిఫ్లెక్టివ్ వేవ్స్ అనేది 2 కేసెస్ లో మనం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ కేస్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ రిజిడ్ ఎండ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఎండ్. సో ఇన్ కేస్ ఆఫ్ రిజిడ్ ఎండ్ లో ఏం చేశారు, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ ఒక దిమ్మె లాంటిది ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ కి ఒక దారాన్ని ముడేశారు. సో ఈ దారాన్ని మనం ఎంత లాగినా ఎంత ఊపినా కదలదు, ముడేశారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఒక దారాన్ని ఒక రింగుకు ముడేసి ఆ రింగుని దీనిలో దూర్పారు, ఈ రాడ్ లో దూర్పారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ స్ట్రింగ్ కిందకి పైకి మూవ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఎండ్ అంటే అది. ఫస్ట్ నేను ఈ కేసులో ఏం చేశానంటే ఇక్కడ ముడేసిన దారం ఉంది కదా, ఈ దారంలో కొంత వైబ్రేషన్ కలిగించా, చిటికేశాను. వైబ్రేషన్ కలిగించినప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఫామ్ అయింది మనకు, అంటే ఒక క్రస్ట్ ఫామ్ అయింది. సో ఇలా ఇలా ట్రావెల్ అవుతూ వచ్చి ఇక్కడ అడ్డంకి ఉంది కాబట్టి గుద్దుకొని మళ్ళీ వెనక్కి ట్రఫ్ లాగా వచ్చేసింది. సో ఇక్కడ నేను ఒక వైబ్రేషన్ క్రియేషన్ చేసినప్పుడు సో ఇక్కడ ఫామ్ అయినటువంటి ఇన్సిడెంట్ వేవ్ పల్స్ అనేది సో ఇలా ఇలా ట్రావెల్ అవుతూ వచ్చి ఇక్కడ అడ్డంకి ఉండటం వల్ల మళ్ళీ ఏమవుతుంది, ఇది ఒక క్రష్ లాగానే వెనక్కి వచ్చేస్తుంది. క్రస్ట్ లాగానే వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడేమో క్రస్ట్ ట్రఫ్ లాగా వెనక్కి వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, మనం ఈ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ఈ 2 కేసెస్ లో ఈక్వేషన్స్ ఎలా రాయాలో నేర్చుకుందామా. ఈ ఫస్ట్ కేసులో ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, సో మనకి మామూలుగా ఇంతకుముందు y ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx. సో ఈక్వేషన్స్ మీకు తెలుసు కదా, కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్మిటెడ్ వేవ్స్ కాబట్టి సో y ట్రాన్స్మిటెడ్ yt, ఇక్కడ at అని పెట్టేస్తాం. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, ఈ రిఫ్లెక్టివ్ వేవ్ అనేది నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది కదా, సో ఇక్కడ ఏమవుతుంది నెగిటివ్ వచ్చేస్తుంది. సో y ట్రాన్స్మిటెడ్ ఈక్వల్ టు మైనస్ at ఇంటూ sin ఒమేగా t మైనస్ kx. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఈ సెకండ్ కేసులో కూడా మనం ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దామా. సో ఎప్పటిలాగానే ఇది సేమ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, క్రస్ట్ లాగానే వెనక్కి వచ్చేస్తుంది, కాకపోతే రివర్స్ డైరెక్షన్ లో వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ బదులు ప్లస్ అవుతుంది. సో ప్లస్ అయిపోతుంది kx. ఓకే స్టూడెంట్స్, ఈ రిఫ్లెక్టివ్ వేవ్స్ అనేది కాంపోజిట్ స్ట్రింగ్ లో ఎలా ఉంటుందో చూద్దామా. ఓకే స్టూడెంట్స్, కాంపోజిట్ స్ట్రింగ్ అంటే ఏమీ లేదమ్మా, ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఒక